चिदग्निकुण्डसम्भूते देवकार्यसमुद्यते पराशक्तिमातः देवगणार्तिनिवारिणी जगद्धात्री ललिताम्बिके नमो नमः। మన్మథదహన భస్మము నుండి భండాసురుడు ఉద్భవించెను. అధర్మ బలముతో దేవలోకములను దుఃఖ భారముతో నింపెను. దేవతలు దిక్కులేని స్థితిలో పరమ తల్లిని శరణు చేరిరి. ధర్మ రక్షణకై కరుణామయి అవతరించుమని ప్రార్థన చేసిరి. చిదాకాశ వెలుగులతో జ్వలించు చిదగ్నికుండము యజ్ఞ మధ్యమున వెలిసెను. ఆ జ్ఞానాగ్ని గర్భము నుండి లలిత పరమేశ్వరి దివ్య రూపమున ఉదయించెను. ఉద్యద్భాను సహస్రాభ కాంతితో లోకములన్నీయు ప్రకాశింపజేసెను. సౌమ్యమూర్తిగాను మహారాజ్ఞిగాను భక్త చిత్తములలో ఆశ్వాసమున నింపెను. పాశాంకుశయిక్షుచాప పుష్ప బాణములతో తత్వరహస్యమును బోధించెను. ప్రేమతో ఆకర్షించి వివేకముతో నడిపించి అహంకారమును జయింపజేసెను. శ్రీచక్రరాజరధారూఢా దేవి శక్తి సేనల మధ్య విరాజిల్లెను. సంపత్కరి అశ్వారూరాది దేవతా శక్తులను ధర్మయుద్ధమునకు ప్రేరేపించెను. భండాసుర సేనల గర్వమును క్రమక్రమముగా దహింపజేసెను. జగదంబిక దుష్ట బలము ఎంత విస్తారమైనదైన దివ్య సంకల్పమునకు తట్టలేదని ప్రకటించెను. మంత్రిని దండిని శక్తులతో సహధర్మ రక్షణ యుక్తి ప్రస్ఫుట పరచెను. కేవలం బలమేగక జ్ఞానముతో కూడిన శక్తియే విజయమని జగత్తుకు చూపెను. మహాపాశుపతాస్త్రాగ్నితో భండాసుర దురహంకారమును భస్మము చేసెను. దేవకార్య సముద్యత నామమునకు తగిన విధముగా లోకాలకెల్లా శాంతిని చేకూర్చెను. దేవగణములకు ధైర్యమును లోకములకు క్రమమును భక్తులకనుగ్రహమును ప్రసాదించెను. అధర్మ సమయంలో తల్లి మౌనంగా ఉండని లీల సత్యముగా నిలిచెను. భక్త హృదయంలోను సందేహ భండాసురుడు అహంకార రూపమున ఎగసి వస్తాడు. అప్పుడు చిదగ్నికుండ సంభూత దేవి అంతరజ్ఞానాగ్నిగా అవతరించి చీకటిని తొలగిస్తుంది. ఆలస్యమును దహింపజేసి నిస్సహాయతను తొలగించి ధైర్యమును స్థిరపరచును. చెదిరిన జీవితమునకు దిశను భయభారిత మనస్సుకు ఆశ్రయమును కుటుంబమునకు మంగళమును అనుగ్రహించును. శ్రీమాతా భక్త పోషిణి మహారాజ్ఞి ధర్మ
రూపిణి జగజ్జనని దేవకరవ్యసముద్యత పరాశక్తి మమ్మును రక్షించి మమ్ములను నీ కార్యమునకు పాత్రులను గాక జయ జయ చిదగుల్నికుండ సంభూత జయ జయ దేవ కార్య సముద్యత